తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఏ నేతలు ఎప్పుడు పార్టీలు మారనున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదట. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయం వాడివేడిగా జరుగుతోంది. ఇక బీజేపీ పరిస్థితి చెప్పనక్కర్లేదనుకో. ఇలాంటి సందర్భంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు షాకింగ్ కమెంట్స్ చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల విషయంలో 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, ఇక రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, అందువల్ల బీజేపీని వీడిన వారు తిరిగి వెనక్కి రావాలని బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మా వైపు నుంచి జరిగిన 1-2 తప్పుల వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్ప ఇది కాంగ్రెస్ బలమో రేవంత్ రెడ్డి పోరాటమో కాదన్నారు. బీజేపీ అధికారానికి మరో 10 అడుగుల దూరంలో ఉండగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి వంటి నాయకులు వేరువేరు కారణాలతో బీజేపీని వీడడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ నేత కప్పిపుచ్చుకున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ కు వలసపోయిన నాయకులకు అక్కడ ఏం గుర్తింపు ఉందో ఓసారి ఆలోచన చేసుకోండి. మీకు అక్కడ ఏం లాభం జరుగుతుందో ఆలోచించుకోండి. భవిష్యత్తులో తెలంగాణ సమాజం కోసం నిలబడేది బీజేపీ మాత్రమేనని, అందువల్ల బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరిన వారు తిరిగి బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు మీడియాతో మాట్లాడారు. ఈటెల, బండి సంజయ్ వివాదంపై మాట్లాడుతూ బీజేపీలో పాత కొత్త లీడర్లు అనే మాట ఉండదని, కండువా కప్పుకున్న నాటి నుంచే వారు మా కుటుంబం అన్నారు. పాత కొత్త అనేది కేవలం మీడియా సృష్టి అన్నారు. కుటుంబంలో ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటామని, బీజేపీ పార్టీ సిద్ధాంతాలు ఇష్టపడి పనిచేసే వారందరినీ స్వాగతిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం పోయిందని, ఇక బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలకు భారం అయిందన్నారు. వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకే ఆ పార్టీ భారంగా మారింది. అందుకే తలోదారిలో వెళ్తున్నారు. మిగిలింది తెలంగాణ కోసం కొట్లాడేది బీజేపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్ సైన్యం రఘునందన్పై సంచలన ఆరోపణలు చేస్తోంది. నీకు బీజేపీలో ఏమాత్రం గౌరవం ఉందో తెలియదు, కానీ మీరు కూడా మా కాంగ్రెస్లోకి రండి, ఆ గౌరవం ఎలా ఉంటుందో మీరే చూద్దురు అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, వివేక్, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అనుచరులు స్పందిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఓవైపు కాంగ్రెస్ నేతలకు బీజేపీ ఆహ్వానం పలుకుతుంటే, మరోవైపు బీజేపీ నేతలకు కాంగ్రెస్ ఆహ్వానం పలకటం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశమైంది. మరి కాంగ్రెస్ శ్రేణుల ఆహ్వానం మేరకు బీజేపీ ఫైర్ బ్రాండ్ రగన్న కాంగ్రెస్ లో చేరతారా? రఘునందన్ ఆహ్వానం మేరకు ఆ నేతలు బీజేపీలోకి యూటర్న్ తీసుకుంటారా అన్న చర్చ ఊపందుకుంది. తెలంగాణలో బీజేపీ పరిస్థితిని తలుచుకొని బీజేపీ నేతలకు దిక్కు తోచక ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదని ఎద్దేవా చేశారు హస్తం శ్రేణులు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో 5 రోజులు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 100% విఫలమైందన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు గులాబీ నేతలు మాట్లాడుతూ మా సార్ లేస్తే ఎలా ఉంటుందో చూడాలన్నారు. కానీ సభ అయిపోయినా సార్ ఇంకా లేవలేదు, సభకు రాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ సెటైస్ పేల్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.